హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందండి. అదేంటంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒకటైతే వచ్చిందండి మనకి. పిన్ అయితే వచ్చేసిందండి. మీకు అందరికీ కనిపిస్తుందో లేదో చూడండి. ఇది 2 ఇయర్స్ కష్టానికి తగిన ప్రతిఫలం అండి ఇది. ఇది నేను తీసుకోగానే చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నేను. ఈరోజే వచ్చింది ఇది. అయితే ఈరోజు ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఈ పిన్ కోసం అయితే నేను 1 మంత్ నుంచి ఎదురు చూస్తున్నానండి. ఎప్పుడెప్పుడు వస్తుందా అని. మనకి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మనకు వచ్చినప్పుడే దాని కష్టం విలువ అనేది తెలుస్తుందండి. ఎన్నో రోజుల నుంచి ఈ పిన్ కోసం అయితే ఎదురు చూస్తూనే ఉన్నానండి. చివరికి ఈ రోజుకైతే మనకి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే వచ్చిందండి. నా ఛానల్ను చాలామంది కూడా ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మనకి ఈ పిన్ని రావడానికైతే చాలా చాలా అంటే చాలా కష్టపడ్డానండి నేనైతే. అందరూ కూడా నా బంధువులు స్నేహితులందరూ కూడా ఒక్కొక్కసారి మనకి నీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా, హాయ్ 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 అనుకుంటా ఫ్రెండ్స్ అనుకుంటా వస్తావని చాలామంది ఎగతాలు అయితే చేశారండి. అయినా కూడా నేను పట్టుదలతో నేను ఎందుకు వాళ్ళు అలా అన్నారని ఇంకా ఎక్కువగా పట్టుదలతో వీడియోస్ పెట్టడం అలా చేస్తూ ఉండేదాన్నండి. 2 ఇయర్స్ నుంచి నేను ఈ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. మనం చేసే పనిని ఎంతో ఇష్టంగా చేస్తే అది ఎప్పటికైనా ప్రతిఫలం అనేది ఇస్తుందండి. మనం ఏ పని చేసినా కూడా ఇష్టంగా చేసామనుకోండి, అది పెద్దగా కష్టం అనిపించదండి. 2 ఇయర్స్ నుంచి ఎంతగానో కష్టపడి ఈ ప్రతిఫలాన్ని ఈరోజు నేనైతే పొందుకున్నానండి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక పిన్ అయితే వచ్చింది. ఈరోజు నేను ఇది తీసుకోగానే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ పిన్ రావడానికి చాలా కష్టపడాలండి. 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతేనే మనకి మానిటైజేషన్ అయితే పూర్తవుతుంది కదండి. మానిటైజేషన్ పూర్తయిన తర్వాత 3 స్టెప్స్ వెరిఫికేషన్ అని ఉంటుందండి. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఒక మెయిల్ అనేది వస్తుందండి గూగుల్ యాడ్సెన్స్ నుంచి. ఆ మెయిల్ మనం ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇలా పిన్ అయితే గూగుల్ నుంచి వస్తుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్. కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళు అయితే ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా చాలా టెన్షన్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి. ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొత్తలో అయితే నేను కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు కొన్ని వ్యూస్ కూడా వచ్చాయి కదండి. నాకు చాలా డిసప్పాయింట్ అనేది అనిపించేది. వ్యూస్ రావటం లేదు, ఎందుకు నేను ఇంతగా కష్టపడుతున్నాను, ఎందుకు వదిలేద్దామని బాధ కూడా వచ్చేసిందండి. అయినా కూడా నేను ఒక పనిని పూనుకున్నప్పుడు దాన్ని సగంలోనే వదిలేస్తే దానికి ఫలితమే ఉంటుంది. మనం చివరి వరకు దాన్ని సాధించి పట్టుదలతో సాధించాలి అని పట్టుదల అయితే నాకు చాలా బాగా వచ్చిందండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా చాలా వరకు నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. నా కష్టానికి తగిన ప్రతిఫలంగా ఈరోజు పిన్ అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పిన్ రావడానికి మనం చాలా కష్టపడాలి కదండి. అలా నేను చాలా అయితే కష్టపడ్డాను. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిలన్నిటిని కూడా నేను ఎదుర్కొని ఈ పిన్ని రావడానికి ప్రతిఫలం అయితే వచ్చిందండి. నేను ఒకటే చెప్తున్నానండి, మనం చేసే పనిని ఎంతో ఇష్టంగా చేస్తే కష్టమైన అది ఇష్టంగా చేసుకోవాలండి. మనకు అప్పుడే ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టంగా చేసిన పనిని మనం ఎప్పటికైనా ప్రతిఫలం పొందుకోలేమండి. ఎంతో ఇష్టంగా చేస్తేనే మనం ప్రతిఫలం అనేది పొందుకుంటాము. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేనైతే చెప్తున్నానండి ఒకటే, వ్యూస్ వచ్చినా రాకపోయినా కష్టపడండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా సక్సెస్ అవుతామండి. తప్పకుండా సక్సెస్ అవుతాము. నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఎదుర్కొని ఈ పిన్ని రావడానికి కారణం అయ్యానండి. పిన్ని ఇంత రావడానికి కష్టం అయితే చాలా ఉందండి. దీనికి కొన్ని సార్లు అయితే వీడియోస్ అప్లోడ్ అవ్వక చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఒక్కొక్కసారి నెట్ సరిపోయేది కాదు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నానండి నేనైతే. కాకపోతే మనం చేసే పనిని మనం సగంలోనే వదలకూడదు. దాన్ని చివరి వరకు కంటిన్యూ చేయాలనేది నా పట్టుదలండి. అందుకనే నేను సగంలోనే వదలకుండా చివరి వరకు నేను చేయాలనే ఆలోచన కలిగి వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను రోజు కూడా వీడియోస్ పెడుతూనే ఉన్నానండి. ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియోస్ అలానే గార్డెనింగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టేదాన్నండి. దానికి కొన్ని తక్కువగా వ్యూస్ అయితే వస్తూ ఉండేవి. ఒక 1 ఇయర్ నుంచి నేను టిప్స్ గురించి పెడుతూనే ఉన్నానండి. టిప్స్కు పెట్టిన తర్వాత నా ఛానల్ ఇంప్రూవ్ అయ్యిందండి. వ్యూస్ పెరిగారు, అలానే నాకు వాచ్ టైం కూడా పెరిగింది.
వెంటనే మానిటైజేషన్ అప్లై చేశానండి. 3 టెప్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి గూగుల్ నుంచి ఒక మెయిల్ అయితే పంపిస్తారండి. ఆ మెయిల్ 3-4 వీక్స్లో ఆ మెయిల్ వచ్చిన తర్వాత 3-4 వీక్స్లోనే ఇలా పిన్ అయితే వస్తుందండి. ఈ పిన్ని మనం అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనకి బ్యాంక్ డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే గూగుల్ నుంచి ఒక యాడ్సెన్స్ అనే పిన్ అనేది వస్తుందండి. మనం ఇచ్చేటప్పుడు మానిటైజేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ ఇచ్చినప్పుడు అడ్రస్ కూడా ఉంటుంది కదండి, అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. లేకపోతే గూగుల్ పిన్ రావడానికైతే లేట్ అయిపోతుందండి. మనం ఎప్పుడైనా అడ్రస్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అడ్రస్ కరెక్ట్గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఎదుర్కోవాలండి. అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకుండా వ్యూస్ వచ్చినా రాకపోయినా ప్రతిరోజు కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టామనుకోండి, అన్ని ట్యాగ్స్ అలానే థంబ్నెయిల్ మనం తీసుకునే కంటెంటు అన్నీ కూడా మంచిగా ఉంటే మనకి వ్యూస్ తప్పకుండా వస్తాయండి. ఒక్క వీడియో వైరల్ అయ్యిందంటే మన ఛానల్ తప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అనేది అవ్వకండి. పట్టుదలతో ఏ పని చేసినా మనం చివరి వరకు అది మనం ప్రతిఫలం అనేది పొందుకుంటామండి. ఇష్టంగా చేయండి. కష్టపడకుండా ఎంతో ఇష్టంగా చేసామనుకోండి, మనం చేసే పనిని ప్రేమిస్తూ చేసామనుకోండి, అది ప్రతిఫలం అనేది ఎప్పటికైనా పొందుకుంటామండి. నేను కూడా నా ఛానల్ స్టార్ట్ చేశాక ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నానండి. బట్ మనకి ఇప్పటికైతే ప్రతిఫలం అనేది వచ్చింది. సో ఈ పిన్ని రావటానికి మీరు కూడా చాలా హెల్ప్ చేశారండి, సపోర్ట్ చేశారు. నా ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, టిప్స్, గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటూ ఉంటాయండి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ అయితే ఇచ్చి ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.